పశ్చిమ బెంగాల్ మరోసారి రణరంగంగా మారింది. దక్షిణ 24 పరిగణించిన జిల్లాలో బాలికపై అత్యాచారం జరిగింది. హత్య కలకలం రేపింది. ఇక నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. రోడ్లపైకి వచ్చిన నిరసనకారులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. బాలిక హత్య పొలిటికల్ టర్న్ తీసుకుంది. బెంగాల్లో శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని బీజేపీ ఆరోపించింది. బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ ఆందోళన చేపట్టింది. కొన్ని చోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే నిందితులపై ఫోక్స్కో కేసు పెట్టాలని సీఎం మమతా బెనర్జీ ఆదేశించారు. బెంగాల్లోని దక్షిణ 24 పరగనాస్ జిల్లాకు చెందినటువంటి బాలిక కోచింగ్ క్లాస్ కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రైనా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై పోలీసులను ఆశ్రయించారు. శనివారం తెల్లవారుజామున ఒంటి నిండా గాయాలతో ఆమె మృతదేహం పొలంలో లభ్యం కావడంతో ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు చెలరేగాయి. కర్రలతో పోలీస్ స్టేషన్ పై దాడి చేసి అవుట్ పోస్ట్ నిప్పెట్టారు. ఇక దీంతో పరిస్థితిని అదుపు తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు. మహిళల భద్రతా విషయంలో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష బీజేపీ ఆందోళన చేయడంతో ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుంది. ఈ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. పోలీసుల అదుపులో ఉన్నటువంటి అనుమానితుడు మోస్తకిన్ సర్దార్ బాలికను తానే హత్య చేసినట్లుగా అంగీకరించాడని పోలీసుల వర్గాలు తెలిపాయి. బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించగా ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో చంపేసి కాలువలో పడేసినట్లుగా నిందితుడు పేర్కొన్నట్లు సమాచారం. কুলতলির মাটিতে বিচার চাই, কুলতলির মাটিতে বিচার চাই।